హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. మనం కార్ డ్రైవింగ్లో రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే అండి, ఒక్కొక్కసారి ఏమవుతుంది, మొత్తం పూర్తిగా ఎయిర్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఖచ్చితంగా స్టెప్ని మార్చుకోవాలి, లేకపోతే అదే విధంగా వెళ్ళి పంచర్ చేయిస్తాం. ఎలాంటి సందర్భాలలో మనం టైర్ అనేది పూర్తిగా ఇప్పి పంచర్ చేయించాలి అండ్ ట్యూబ్లెస్ టైర్కి టైర్ ఇప్పకుండా ఏ విధంగా పంచర్ చేస్తారు, మన కారు యొక్క టైర్ అనేది ఇప్పకుండా మనం ఏ విధంగా పంచర్ అనేది చేయించాలి అనే దాని గురించి మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కార్ డ్రైవింగ్ చేసేవారు, బిగినర్స్, న్యూ డ్రైవర్స్, సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే ఓనర్స్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ మీరు ఖచ్చితంగా 100% కారు యొక్క స్టెప్నీలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు, డ్రైవర్స్ కూడా, సీనియర్ డ్రైవర్స్ కూడా ఇలాంటి పొరపాటు పదే చేస్తుంటారు. ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడే చూస్తారు, కానీ ముందు జాగ్రత్తతోని స్టెప్నీలో అసలు ఎయిర్ ప్రెషర్ అనేది ఉందా లేదా అనేది ఎవ్వరు ఎప్పుడు చెక్ చేసుకోరు. మీకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది. మీకు ఎమర్జెన్సీ పని ఉన్నప్పుడు మాత్రం పెద్ద దెబ్బతీస్తుంది అది. అందు గురించి ఖచ్చితంగా స్టెప్నీలో ఎయిర్ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఎల్లప్పుడూ 100% చెక్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుందో మనం అయితే 100% చెప్పలేము, కానీ టైంకు ఉంటే మన పని అయితే అవుతుంది, లేకపోతే మన టైం అంతా వేస్ట్ అవుతుంది. దాని గురించి మనం ఏ విధంగా ట్యూబ్లెస్ టైర్కి పంచర్ చేయించాలి అనే దాని గురించి టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా బాగుంటుంది, మీకు బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, గమనించండి, ఇక్కడ మన కారుకి ముందు సైడ్ రైట్ సైడ్ టైర్కి సెంటర్ ప్లేస్లో స్క్రూ అయితే గుచ్చుకుంది. మూల మనం రన్నింగ్లో ఉన్నప్పుడు గుచ్చుకుంది, కరెక్ట్గా సెంటర్ ప్లేస్లో గుచ్చుకుంది. చూడండి, ఇప్పుడు నేను కొంచెం స్టీరింగ్ అనేది రైట్ సైడ్ కట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకు రన్నింగ్లో ఉన్నప్పుడు గుచ్చుకుంది అన్నట్టు. ఇక్కడ మనకు ఎయిర్ అనేది అసలు లీక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దీని మీద మనం వాటర్ పోస్తే ఒకవేళ ఎయిర్ వెళ్తుందంటే మనకు తెలుస్తుంది. మనం వెంటనే వెళ్ళి మనం పంచర్ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి నేను వాటర్ పోసి చూస్తాను. చూడండి, మనకు ఇక్కడైతే లీక్ అయితే అవుతలేదు, జస్ట్ కుచ్చుకొని టైర్కు అలానే ఉంది, లోపలికి వెళ్ళిపోయింది పూర్తిగా. వాటర్ పోస్తున్నాను, మనకైతే లీకేజ్ లేదు. లీకేజ్ ఉంటే అక్కడ బబుల్స్ మనకు క్లియర్గా ఎయిర్ లీక్ అవుతున్నట్టు తెలిసిపోతుంది. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ ఎయిర్ వెళ్ళిపోతుంది అనుకోండి, ఎయిర్ వెళ్ళిపోయిందంటే టైర్ మొత్తం ఎయిర్ ప్రెషర్ అనేది దిగిపోతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం టైర్ అయితే చేంజ్ చేయాలి. లేదంటే మనం ఇదే విధంగా తీసుకెళ్ళి మనం టైర్ ఇప్పకుండా పంచర్ అయితే చేయొచ్చు. ఇప్పుడు చూపిస్తాను. అయితే ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్తున్నాను. ఏదైతే మన టైర్కు స్క్రూ అనేది కుచ్చుకుందో మనం అది రిమూవ్ చేసి ఏదైతే ట్యూబ్లెస్ పంచర్ ఉందో ఈ ప్రాసెస్ అనేది చాలా టక్కున అయిపోతుంది. ఒక్క నిమిషంలో చేసుకోవచ్చు. పంచర్ చేసుకోవడానికి ఒక టూల్ కిట్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మనం సొంతంగా మన కారు యొక్క టైర్ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా పంచర్ అయినప్పుడు మనం సొంతంగా మనం ఎలా చేయాలి అనే దాని గురించి నేను ఖచ్చితంగా ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే మన దగ్గర టూల్ కిట్ అయితే లేదు, ఇంతకుముందుకు ఉండే కానీ మనకు ఇప్పుడైతే లేదు. మళ్ళీ ఒకటి కొత్తది ఆర్డర్ చేసిన తర్వాతకి అప్పుడు మీకు క్లియర్గా ఆ వీడియోలో మనం సొంతంగా మనం ట్యూబ్లెస్ టైర్ని ఏ విధంగా పంచర్ అయినప్పుడు చేసుకోవాలో మీకు ఆ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఎలా చేస్తారు అనేది ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే పెట్రోల్ బంక్ అయితే వచ్చాము. ఇక్కడ మీకు చూపిస్తున్నది పంచర్ అయితే బ్యాక్ సైడ్, ఏదైతే లెఫ్ట్ సైడ్ వెనకాల టైరు, ఇంతకుముందుకు ఒక టైరు పంచర్ అయింది అన్నట్టు. ఒకసారి ఇక్కడికి నా స్క్రూ గుచ్చుకుంది. నేను అప్పుడు వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు ఇందాక చూపించింది రైట్ సైడు. దీని తర్వాతకి మనకు ఆ రైట్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, గమనించండి ఒకసారి, లైట్గా ఎయిర్ అయితే లీక్ అవుతుంది, ఒకేసారి వెళ్తలేదు, స్లోగా దిగిపోతుంది అన్నట్టు. మనకు క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆ సర్పు నీళ్ళు, ఆ సర్పు వాటర్ అనేది మనం ఇట్లా బ్రష్ కొట్టేసినట్టయితే మనకి ఎక్కడి నుంచి అయితే లీక్ అవుతుందో మనకు క్లియర్గా తెలిసిపోతుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైతే ఆ మూల ఉందో స్క్రూ, దాన్ని ఫస్ట్ మనం టైర్ నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాతకి మనం ఈజీగా పంచర్ అయితే చేయొచ్చు. చూడండి, ఇక్కడ గమనించండి, స్క్రూ అయితే కుచ్చుకుంది. అది ఎంత ట్రై చేసినా రావట్లేదు, చాలా లోపలికి దిగిపోయింది, టైట్ ఉంది. దానికి థ్రెడ్ ఉంది కాబట్టి రావట్లేదు. మనోడు ఇక్కడ స్టార్ట్ స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పేస్తున్నాడు. చాలా సింపుల్గా బయటకైతే వచ్చేస్తుంది. చూడండి, గమనించండి, ఇక్కడ మనకు పూర్తిగా బయటికి తీసేసిన తర్వాతకి
ఇప్పుడు చూపిస్తాను మీకు అది స్క్రూ అనేది ఎంత పెద్దగా ఉన్నదో ఇప్పుడు మీకు చూద్దాం మనం ఒకసారి. సో ఇక్కడ థ్రెడ్ ఉంది కదా, ఈజీగా వచ్చేసింది చూడండి. సో చూడండి దాదాపు 1 ఇంచు కంటే ఎక్కువనే ఉంది. ఇంత పెద్ద స్క్రూ చూడండి, చాలా పెద్దది. సో అందు గురించి మనకి థ్రెడ్ ఉండడం వల్ల రాలేదు. సో ఇలాంటి స్క్రూ కనిపించిందంటే మీరు స్క్రూ డ్రైవర్తో ఈజీగా దాన్ని ఇట్లా తిప్పినట్టయితే చాలా ఈజీగా బయటకు అయితే వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎక్కడైతే మనకు ఆ స్క్రూ తీసామో అక్కడ హోల్ అనేది కొంచెం వెడల్పు చేస్తారు. ఇలా ఒక స్క్రూ డ్రైవర్ లెక్క ఉంటుంది, ఇది పెట్టి కొంచెం ఫ్రీ చేస్తారు. ఎందుకంటే మనకు ఆ ట్యూబ్లెస్ టైరు మనకు లోపలికి గమ్ము తాడు లెక్క ఒకటి ఉంటుంది. సో దాని పేరు పంచర్ రిపేర్ స్ట్రిప్స్ అంటారు. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద వేసాను, ఇతను తీస్తున్నాడు. గమ్ అన్నట్టు అది చాలా గమ్ ఉంటుంది, గట్టిగా పట్టేస్తుంది. ఒక తాడు లెక్కనే ఉంటుంది, ఇలా చిన్నగా ఉంటుంది, ఒక 4-5 ఇంచులు అయితే ఉంటుంది పొడుగు. సో ఇక్కడ డబ్రం లెక్క, డబ్రం అంటారు కదా, సో దానికి సమానంగా అటు ఇటు సమానంగా ఎక్కించిన తర్వాతకి ఇప్పుడు ఏదైతే హోల్ ఉందో ఇప్పుడు ఆ స్క్రూ డ్రైవర్ తీసిన తర్వాతకి వెంటనే ఈ పంచర్ రిపేర్ స్ట్రిప్స్ అనేది అందులోకి గట్టిగా పెట్టి నూకాలన్నట్టు, గట్టిగా తొయ్యాలి. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, గమనించండి. సో ఇక్కడ మనకి బలం సరిపోవట్లేదు. సో ఇంకా దాని కిందికి వెళ్ళి గట్టిగా లోపలికి, అంటే మొత్తం పూర్తిగా ఆ పంచర్ రిపేర్ స్ట్రిప్స్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయిన తర్వాతకి ఒకేసారి గుంజితే అది 4 లేయర్లుగా ఆ హోల్ మొత్తం కవర్ అయిపోతుంది అన్నట్టు. సో ఆ విధంగా మనం పూర్తిగా లోపలికి బాగా నెట్టిన తర్వాతకి గుంజినట్టయితే అది లాక్ అయిపోతుంది. మనకైతే ఎయిర్ అనేది అసలు లీక్ కాకుండా మొత్తానికి ఈ పంచర్ రిపేర్ స్ట్రిప్స్ అనేది మొత్తం కవర్ చేస్తుంది అన్నట్టు. ఆ హోల్ మొత్తం గమ్ముతోనే నిండిపోతుంది, చాలా స్టాండర్డ్గా గట్టిగా అయిపోతుంది, ఒక గమ్ము విధంగా గట్టిగా అయిపోతుంది. సో చూడండి, పెట్టేశాడు, ఒకేసారి ఇట్లా బయటికి లాగేసినట్టయితే అయిపోయింది. సింపుల్, చాలా సింపుల్ ప్రాసెస్, మనంగిన చేసుకోవచ్చు. కొంచెం చిన్న టెక్నిక్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఏదైతే మనం పంచర్ చేసామో దాన్ని ఒకసారి మనం చెక్ చేయాలి. సో ఎక్కడి నుంచి అయినా మనకు లీక్ అవుతుందా లేదా అనేది ఈ సర్ఫ్ వాటర్ ఉంది కదా, ఈ సర్ఫ్ వాటర్ పెట్టుకొని సింపుల్గా మనకు అక్కడ బ్రష్ కొట్టి చెక్ చేసినట్టయితే మనకు తెలిసిపోతుంది. పంచరు ఒకవేళ లీక్ అవుతుందంటే సన్నగా డ్రాప్స్, బబుల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు పంచర్ అయిపోయిన తర్వాతకి 1కి 2-3 సార్లు ఖచ్చితంగా బాగా అబ్జర్వ్ చేసి దగ్గరగా చూస్తూ మీరైతే అబ్జర్వ్ చేయాలి. ఏదైనా చిన్న లీకేజ్ ఉన్నా మళ్ళీ స్లోగా ఎయిర్ అయితే దిగిపోతుంది. అందు గురించి తొందరపడద్దు. కొంచెం ఒక నిమిషం వరకు మీరు అలా ఉండి కొంచెం చెక్ చేసుకుంటే చాలా బెటర్. ఇక్కడ అయిపోయిన తర్వాతకి ఫైనల్గా ఎయిర్ ప్రెషర్ అనేది ఒకసారి చెక్ చేస్తారు. సో ఇక్కడ కరెక్ట్గా కొట్టించాలి మనం, ఎక్కువ తక్కువ పెట్టద్దు. ఎక్కువ తక్కువ పెట్టడం వల్ల మన కార్ ఒక మైలేజ్ పడిపోతుంది, టైర్ లైఫ్ అనేది తొందరగా ఇదైపోతుంది. కరెక్ట్గా టైర్ ప్రెషర్ అనేది మీ కార్కి ఎంతైతే ఉందో అంత పెట్టించండి. సో ఇక్కడ నేనైతే ఎల్లప్పుడూ ఒక 35 అయితే ఎయిర్ ప్రెషర్ పెట్టిస్తాను, అంతకంటే ఎక్కువ అయితే పెట్టియద్దు. ఈ కార్కి 35 సరిపోతుంది. యావరేజ్గా ఏ కార్కైనా 33 నుంచి 35, 36 ఎనఫ్ సరిపోతుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఇక్కడ టైర్ అయితే నేను పూర్తిగా రిమూవ్ చేశాను. సో ఎందుకు చేశానంటే ఒకసారి మొన్న ఒక వీడియో చేశాను కదా, అప్పుడు పూర్తిగా ఎయిర్ అనేది మొత్తానికి దిగిపోయింది, పంచర్ అయిపోయింది అన్నట్టు. సో అప్పుడు మనం ఖచ్చితంగా ఏదైతే మన కారులో స్టెప్నీ ఉందో ఆ స్టెప్నీ మార్చుకోవాలి. సో మార్చిన తర్వాతకి మళ్ళీ ఏదైతే పంచర్ ఉన్న టైర్ ఉందో దీన్ని మళ్ళీ ఎమ్మటే రిపేర్ చేయించిన తర్వాతకి మళ్ళీ సేమ్ తీసుకెళ్ళి మళ్ళీ ఏదైతే టైరు మనం స్టెప్నీగా మార్చామో ఆ స్టెప్నీ తీసేసి ఈ రెగ్యులర్ టైర్ అనేది మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అయిన టైర్ అన్నట్టు. సో మళ్ళీ మనం ఆ స్టెప్నీ టైర్ ఉంచితే మళ్ళీ తేడా వస్తుంది, వెయిట్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ మనకు వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అయిన టైర్ కాబట్టి ఈ టైర్ ఫిట్ చేస్తేనే మళ్ళీ కరెక్ట్ ఉంటుంది. సో ఇది పూర్తిగా పంచర్ అయిపోయింది కాబట్టి నేను మొత్తానికి తీసేసి, సో ఇక్కడ మన పంచర్ అయితే చూడండి, ఇక్కడ గమనించండి, ఇక్కడికిన ఒక మూల గుచ్చుకుంది, మనకు చిన్న మూల గుచ్చుకోవడం వల్ల ఎయిర్ అయితే ఇక్కడ నుంచి లీక్ అయిపోతుంది. సో సేమ్ ప్రాసెస్ సింపుల్గా ఇక్కడ మళ్ళీ ఆ స్క్రూ తీసేసిన తర్వాతకి హోల్ అనేది కొంచెం పెద్దగా చేస్తారు. కొంచెం పెద్దగా చేసిన తర్వాతకి మళ్ళీ మనకి ఏదైతే పంచర్ రిపేర్ స్ట్రిప్స్ ఉందో ఆ గమ్ము తాడు, సో దాన్ని పెట్టి సింపుల్గా 1 నిమిషంలో పంచర్ అయితే చేసేస్తారు.
ఫ్రెండ్స్ చూసారు కదా, చిటికలో అయిపోయింది. టైర్ మొత్తం ఇప్పేసిన తర్వాతకి ఈ విధంగా వాళ్ళకి ఇంకా సింపుల్గా ఉంటుంది చేయడం అనేది. సో చూడండి, ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా లీకేజ్ ఉందా లేదా అనేది. సో సింపుల్గా ఇలా 1, 2, 3 సార్లు వాటర్ వేసి చెక్ చేసుకుంటే అయిపోయింది. సో పంచర్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ యథావిధిగా ఎయిర్ ప్రెషర్ అనేది మళ్ళీ మనం చెక్ చేయించాలి ఒకసారి. 35 మనం ఎయిర్ ప్రెషర్కు పెట్టించుకున్న తర్వాతకి మనం అన్నీ చెక్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇది పూర్తిగా పంచర్ అయినప్పుడు టైర్ ఏదైతే స్టెప్ని మార్చుతామో పంచర్ అయిన టైర్ అనేది ఇలా ఇప్పి ఈ విధంగా పంచర్ చేయిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ గమనించండి, ఇంతకుముందుకు నేను చెప్పాను కదా, ముందు టైరు రైట్ సైడ్ టైర్ అయితే ఒక స్క్రూ గుచ్చుకుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఉందన్నట్టు సెంటర్ ప్లేస్లో. ఇలా మనకు ఈ సైడ్ ఎడ్జికి కానివ్వండి, ఆడ ముందు సైడ్ కానివ్వండి, ఇక్కడ లోపల సైడ్ ఎడ్జికి ఎక్కడ మనకు మూల గుచ్చుకున్నా స్క్రూ గుచ్చుకున్నా ఈజీగా మనం టైర్ ఇప్పకుండా మనం ఇలానే ఉంచి మనం స్టీరింగు రైటు లెఫ్ట్ కట్ చేస్తూ మనం ఈజీగా అయితే పంచర్ అయితే చేయించవచ్చు. ఇలా మన టైర్కి ఇలాంటి స్క్రూ కానీ మూలలు కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి తీసేపించి పంచర్ అనేది చేయించాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఎయిర్ పోకున్నా కూడా రన్నింగ్లో దానికి ఏదైనా తగిలినా ఆ స్క్రూ అనేది కదిలినా మళ్ళీ స్లోగా ఎయిర్ అనేది లీక్ అయిపోతుంది. అందు గురించి మనకి ఇలా కనిపించిన వెంటనే పంచర్ చేయించడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంతకుముందుకు చూసినట్టే సేమ్ ప్రాసెస్. ఏదైతే స్క్రూ ఉందో అది తీసేసిన తర్వాతకి హోల్ అనేది కొంచెం వెడల్పు చేస్తారు. వెడల్పు చేసిన తర్వాతకి సేమ్ ఏదైతే మనకు పంచర్ రిపేర్ స్ట్రిప్ ఉంది కదా, ఆ గమ్ము తాడు సేమ్ సమానంగా ఈ డబ్రంలో అటు ఇటు సమాన భాగంలో ఎక్కించిన తర్వాతకి సింపుల్గా ఈ స్క్రూ డ్రైవర్ తీసేసి ఈ ఏదైతే స్ట్రిప్ ఉందో గట్టిగా లోపల తొడిగేసిన తర్వాతకి లోపలికి అన్న తర్వాతకి ఒకేసారి పైకి లాగేస్తే లాక్ అయిపోతుంది. ఖతం, అయిపోయింది, ఫినిష్. 1 నిమిషం లోపే అయిపోతుంది అన్నట్టు ఈ ప్రాసెస్ అంతా. మీకు అంతా క్లియర్గా చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియో అనేది చాలా పెద్దగా వచ్చింది. సో అదే మనం సింపుల్గా చేసుకోవాలంటే వెంటనే మనం అయితే టక్కున చేసుకోవచ్చు. అండ్ పంచర్ అయిన తర్వాతకి మళ్ళీ ఖచ్చితంగా వాటర్ వేసి 100% పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనకి ఎక్కడి నుంచైనా లీకేజ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే లీకేజ్ ఉందనుకోండి మళ్ళీ డబల్ పని అవుతుంది, టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. ఇలా పంచర్ అయిన తర్వాతకి మళ్ళీ యథావిధిగా ఎయిర్ ప్రెషర్ అనేది కంపల్సరీ కుదిరితే 4 టైర్లు చెక్ చేయించుకోండి. ఎంతైతే ప్రెషర్ ఉందో కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. నేను ఎయిర్ ప్రెషర్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి, ఏ కార్లో ఎంత కొట్టించాలి అనే దాని గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మీరు ఆ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు. చూడండి, అయిపోయిన తర్వాతకి మనం ఫైనల్గా మన పంచర్ ఏదైతే చేయించామో అది ఒకసారి మనం ఇలా వాటర్ వేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్గా మనకైతే రిపేర్ అయిపోయింది. వాటర్ అయితే లీక్ అవ్వట్లేదు, అయిపోయింది. ఇంతే, సింపుల్ ప్రాసెస్. కరెక్ట్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే అంతా స్టెప్ బై స్టెప్ క్లియర్గా టోటల్గా ఒక ట్యూబ్లెస్ టైర్ అనేది ఎలా రిపేర్ చేయాలి, మనం పూర్తిగా టైర్ ఎప్పుడు ఇప్పాలి, మనకు ఇలా మూల కానీ స్క్రూ కానీ కుచ్చుకున్నప్పుడు మనం టైర్ ఇప్పకుండా ఏ విధంగా పంచర్ చేస్తారో మీకు టోటల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.